అత్తమ్మ టీవీలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చట్నీ నేర్చుకుందాం. డ్రై చిల్లీ గ్రౌండ్నట్ చట్నీ. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు 1 కప్పు, ఎండుమిర్చి 8, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు 10, కరివేపాకు 1 రెమ్మ. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి వేడి చేసి అందులో వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. అదే బాండీలో ఎండుమిర్చి వేసి డ్రై ఫ్రై చేయాలి, అంటే నూనె లేకుండా వేయించాలి. ఈ చట్నీ మొత్తం నూనె లేకుండానే చేసుకుంటాం. ఇలా బాగా వేగిన తర్వాత జీలకర్ర వేసి వేయించండి. తర్వాత అందులోనే కరివేపాకు వేసి వేయించాలి. 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేరుశనగ గుళ్ళు ఇవి బాగా శుభ్రం చేసి పెట్టుకున్నవి, అలాగే వేయించుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేయండి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేయండి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీలాగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా తయారైన చట్నీని ఒక బౌల్లో తీసుకొని ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 2 రోజులు నిల్వ ఉంటుంది. ఈ చట్నీ మొత్తం ఆయిల్ లేకుండానే చేసుకున్నాము. దీనికి తాలింపు అవసరం లేదు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.